బ్రేకింగ్ న్యూస్. ఇదెక్కడి చెత్త రిపోర్ట్. కాళేశ్వరం విచారణ సమయంలో రేవంత్ కు భారీ షాక్ ఇచ్చిన L&T కంపెనీ. మేడిగడ్డ బరాజ్పై NDSA రిపోర్టుపై L&T సంచలన లేఖ. సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీ ఫెయిల్ అయిందని ఎలా నిర్ణయిస్తారు? మేడిగడ్డ బరాజ్పై NDSA ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరించిన L&T క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలపై కంపెనీ మండిపాటు. బ్యారేజ్ పనితీరును అలాగే దెబ్బతినడానికి కారణాన్ని తెలుసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు చేయాలి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని ప్రశంసించిన సుప్రీంకోర్టు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సమయం కలిసి రావడం లేదనే చెప్పాలి. కాళేశ్వరం విచారణ వేగవంతం చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపిన విషయం తెలిసింది. నోటీసుల రాజకీయం మొదలుపెట్టి వారం పూర్తవ్వకుండానే సుప్రీంకోర్టు బెంచ్ కాళేశ్వరంకు జై కొట్టింది. ఇక తాజాగా మేడిగడ్డ బరాజ్ NDSA రిపోర్టుపై L&T సంచలన లేఖ రాసింది. వివరాల్లోకి వెళ్తే మేడిగడ్డ బరాజ్ ఫెయిల్ అయిందంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చిన నివేదికపై ఆ నిర్మాణ సంస్థ అయిన L&T మండిపడింది. బ్యారేజ్ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా బరాజ్ ఫెయిల్ అయిందని ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. ఈ మేరకు తాజాగా L&T రాసిన లేఖలో సంచలన విషయాలు బయటపెట్టింది. మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు తేల్చి చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలక రిపోర్ట్ను ఇటీవలే ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై తాజాగా L&T స్పందిస్తూ లేఖ రాసింది. NDSA నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారము బ్యారేజ్ పనితీరును దెబ్బతినడానికి కారణాన్ని తెలుసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే మేడిగడ్డ బ్యారేజ్కి ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించలేదు, గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదని NDSA నివేదికలో పలుచోట్ల స్పష్టం చేసింది. అలాంటప్పుడు బరాజ్ ఫెయిల్ అయిందని ఎలా నిర్ణయించారని L&T ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన బ్యారేజీ విఫలమైందని నివేదిక ఇచ్చారని నిలదీసింది. నివేదికలోని 283వ పేజీలో క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన నివేదికను L&T సమర్పించిందని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే అదే నివేదికలో పలుచోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ప్రస్తావించడం అసంబద్ధమని అన్నారు. బ్యారేజీ పునరుద్ధరణ గురించి ఇదివరకే ఒకసారి NDSతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖలకు లేఖ రాసినట్టుగా గుర్తు చేసింది. ఇదే మరి దెబ్బ మీద దెబ్బ అంటే ఏదైనా కూడా ఏదో హడావుడిగా దీన్ని రాజకీయం చేయాలని చూస్తే ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి, ఎలాంటి రెప్రక్రేషన్ ఉంటుందనడానికి ఇదొకటి తాజా ఉదాహరణ చెప్పాలి. ఇదెక్కడి చెత్త రిపోర్ట్ అంటూ L&T భగ్గుమనింది. కాళేశ్వరం విచారణ సమయంలో రేవంత్కి నిజంగా ఇది భారీ షాక్ అనే చెప్పాలి. L&T లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక కంపెనీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఒక్కసారి రేవంత్ ప్రభుత్వం ఆలోచించాలి. ఇదెక్కడి చెత్త రిపోర్టు. కాళేశ్వరం విచారణ సమయంలో రేవంత్కు భారీ షాక్ ఇచ్చిన L&T. మేడిగడ్డ బరాజ్ NDSA రిపోర్టుపై L&T సంచలన లేఖ. సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా బరాజ్ ఫెయిల్ అయిందని ఎలా నిర్ణయించారు? మేడిగడ్డ బరాజ్ NDSA ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరించిన L&T క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలపై కంపెనీ మండిపాటు. బ్యారేజ్ పనితీరును దెబ్బతినడానికి కారణాన్ని తెలుసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు చేయాలి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని ఒకవైపు సుప్రీంకోర్టు ప్రశంసిస్తుంటే ఇలాంటి చెత్త రిపోర్ట్ ఏంటని L&T మండిపడింది. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సమయం కలిసి రావడం లేదని ప్రస్తుత పరిస్థితులు చూస్తేనే చెప్పాలి. ఏదో హడావుడిగా దీన్ని కంప్లీట్ చేయాలనేసి కాళేశ్వరం విచారణ వేగవంతం చేస్తున్నామని చెప్తూ ఇటు కేసీఆర్కు, అటు హరీష్ రావుకు, ఇటు ఈటెల రాజేందర్కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. నోటీసుల రాజకీయం మొదలుపెట్టి వారం పూర్తవ్వకుండానే సుప్రీంకోర్టు బెంచ్ కాళేశ్వరంపై మొట్టికాయలు వేసిందని చెప్పాలి. కాళేశ్వరం చాలా బాగుంది, కాళేశ్వరం వల్ల రైతాంగం ఏ విధంగా బాగుపడిందనే విషయంపై సుప్రీంకోర్టు బెంచ్ కాళేశ్వరం జై కొట్టింది. ఇక తాజాగా చూస్తేనేమో మేడిగడ్డ బరాజ్పై NDSA రిపోర్టుపై L&T సంచలన లేఖ రాసింది. ఇటు వివరాల్లోకి వెళ్తే
మేడిగడ్డ బ్యారేజీ ఫెయిల్ అయిందంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDCA ఇచ్చిన నివేదిక పైన ఆ నిర్మాణ సంస్థ L&T మండిపడింది. ఎలా మీరు డిసైడ్ చేస్తారు, సాంకేతికంగా మీరు ఎలాంటి టెస్టులు చేశారు ఏంటి అనేసి వాళ్ళు 283వ పేజీలో క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన నివేదికను L&T సమర్పించిందని పేర్కొన్న విషయాన్ని కూడా గుర్తు చేసింది. అయితే అదే నివేదికలో పలు చోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ప్రస్తావించడం అసంబద్ధమని అన్నారు. బ్యారేజీ పునరుద్ధరణ గురించి ఇదివరకే ఒకసారి NDSతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖలు రాసినట్టుగా కూడా L&T గుర్తు చేసింది. చూడాలి మరి, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ L&T లేఖ రాయడము, L&T స్పందించడము, కాళేశ్వరం ఎటు టర్న్ తీసుకుంటుంది, కాళేశ్వరం పైన అసలు నిజాలు బయటికి వస్తాయా లేదంటే రాజకీయ కుతంత్రమే బయటపడుతుందన్న విషయాన్ని మాత్రం తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.